అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక, ఉపాధ్యాయ సంఘాలు మరియు ఎస్సీ/ఎస్ఎల్ ప్రేరణగా నిలిచి ఈ సమాజంకు ఏమైతే అవసరం, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, వారికి ఇవ్వాల్సినటువంటి హక్కులు ఏంటి, వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు ఏంటి అని చెప్పి ఆ రోజే తను ఒక దూరదృష్టితో ఆలోచించి ప్రపంచాన్నే చదివి ఒక గొప్ప జ్ఞానిగా ఆసియా ఖండంలోనే పేరొందినటువంటి మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారు రచించినటువంటి రాజ్యాంగం స్ఫూర్తిగా రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని నేటి పౌర సమాజం, భవిష్యత్ తరాలు, మరి రాజకీయ ప్రక్రియలు, మరి చిన్న ఉద్యోగం నుండి అత్యధికంగా గ్రూప్ 1 ఉద్యోగాల వరకు కూడా ఆయన సూచించినటువంటి మార్గాన్నే ఈరోజు పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశాన్ని సమాజం పుణికిపుచ్చుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈరోజు విగ్రహాలను మహాయోగులుగా వాళ్ళను అభివర్ణిస్తూ అనేక జాతరల కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి వారు అందించినటువంటి సందేశాన్ని సమాజానికి ఇచ్చుట్లో ఇంకా కొంత వెనుకబడి ఉన్నామని అనిపిస్తూ ఉన్నది. నేటి తరానికి ముఖ్యంగా రాజ్యాంగ సోయి అవసరం, రాజ్యాంగ స్ఫూర్తి అవసరం. రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులు, విధులు, విధానాలు భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పడినటువంటి కష్టాల్లో మనం పడుతున్నటువంటి కష్టము 0.01% కూడా కాదు. ఆయన అవమానాలు భరించిండు, ఆర్థిక భారాలను భరించిండు, సామాజికంగా వచ్చేటటువంటి అఘాయిత్యాలను భరించిండు. మరి సమాజం తన మీద వేస్తున్నటువంటి మచ్చలను కూడా ఆయన లెక్క చేయలేదు. సమాజంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదురొడ్డుకొని ఆయన వాటిని అధిగమించి తన యొక్క మేధా సంపత్తిని ఎక్కడ కూడా కించిత్తు కూడా ఎక్కడ కూడా అవహేళనకు గురిగానీయకుండా దాన్ని సమృద్ధిగా సంపూర్ణంగా ముందుకు తీసుకుపోయి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఏ కోశాన కూడా అనగబడనివ్వకుండా, అనగదొక్కనీయకుండా వాళ్ళ ఒక వెన్నుదన్నుగా ఒక చదివే ఒక ఆయుధంగా మనకు అందించినటువంటి రాజ్యాంగాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాలి. ఈరోజు మనలాంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా రాజకీయంలో కానీ సమాజంలో కానీ కొంత గౌరవింపబడుతున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక మిగతా పెద్దలు మాట్లాడాల్సి ఉంది. రాజ్యాంగంలో మరి ఆయన పొందుపరిచినటువంటి అనేక అంశాలను మనం క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. చదవడం కాదు, అర్థం చేసుకొని భవిష్యత్ తరాలకు వాటిని వివరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుకుంటూ, తెలంగాణ విద్యావంతుల వేదిక భవిష్యత్ తరాల కొరకు వాళ్ళు భావజాల వ్యాప్తిని ఈ నెలలోనే బాబు జగ్జీవన్ రామ్ జయంతి, అదేవిధంగా జ్యోతిబా పూలే జయంతి, మరి అంబేద్కర్ గారి జయంతి, ఈ మహనీయుల జయంతులన్నీ కూడా విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా వాళ్ళకు ఒక భావజాలంగా అందించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ విద్యావంతుల వేదిక తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్. జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారతదేశపు ఆనిముత్యము, ముద్దుబిడ్డ, బహుభాషా కోవిదుడు, విద్యావేత్త, తత్వవేత్త, మరి అన్ని రంగాలలో మేటి పాత్రను పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశానికి ఒక వరంలాగా బడుగు బలహీన వర్గాలు, సబ్బండ జాతుల యొక్క ఆత్మ గౌరవాన్ని కించిత్ కూడా మరి కించపరచకుండా ఆత్మగౌరవాన్ని ఎట్లా నిలబెట్టాలనే అంశంపైనే ఆయన విద్యార్థి దశ నుండే ఎన్నో పరాభావాలను అనుభవించి మరి ఆ రోజుల్లోనే ఆయన పిహెచ్డి చేసిండంటే ఆయనకున్నటువంటి విద్య పైన మక్కువను మనం అందరం కూడా అర్థం చేసుకోవాలా. మరి ఆయన మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తి. అందరూ కూడా ఆయన మాట్లాడుతుంటే ఆయన యొక్క వాగ్ధాటిని చాలా నెహ్రూ కానీ, పటేల్ కానీ అలాంటి నాయకులు కూడా చాలా ప్రశంసించేవారట. మరి ఆయన భాష పైన ఉన్నటువంటి మక్కువ అనార్గాలంగా మరాఠీ భాషనే కాకుండా ఆంగ్లాన్ని, జర్మనీ ఇట్లా ఎన్నో భాషల్లో అనార్గళంగా మాట్లాడి తన యొక్క వాక్పటిమను, భారతదేశాన్ని యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు అందించినటువంటి గొప్ప విద్యావేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని మనము ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఆ రోజుల్లో
ఎలాంటి అవకాశాలు లేనటువంటి నిరాదరణకు గురైనటువంటి ఒక మామూలు కుటుంబంలో జన్మించి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా విద్యను అభ్యసించి మరి దళిత వర్గానికే ఒక మచ్చుక మంచి అంటే మేము కూడా చదువుకుంటే అంబేద్కర్ లాగా కావచ్చు అనే ఆదర్శంగా నిలిచినటువంటి ఆ మహోన్నతమైన వ్యక్తి మరి అటు తత్వవేత్తనే కాకుండా ఇటు విద్యావేత్తనే కాకుండా రాజకీయ పరంగా కూడా ఆయన అంచెలంచెలుగా ఇది ఇండిపెండెంట్ పార్టీని పెట్టి ఆ రోజులలోనే మరి 13 స్థానాలను మరి రిజర్వ్ స్థానాలు కాకుండా నాన్ రిజర్వ్ స్థానాల్లో కూడా మరి అభ్యర్థులను గెలిపించిండు అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా ఈ రోజుల్లో బడుగు బలహీన సబ్బండ వర్గాలు అంబేద్కర్ గారి యొక్క ఆదర్శంగా తీసుకొని మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మంచి విద్యను అభ్యసించి మరి భావితరాలకు మనం మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం కాపాడవలసిన ఔన్నత్యము మనకెంతో ఉంది. కాబట్టి ఆయన యొక్క భావజాలాన్ని ఇంకా గ్రాస్ రూట్లో క్షేత్రస్థాయిలో మరి బడుగు సబ్బండ వర్గాలకు ఈయన యొక్క జీవిత చరిత్రలను మరి విద్యార్థులకు తెలియజేసి ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ఆయన యొక్క బాటలో నడుస్తూ మరి అన్ని వర్గాలకు రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి హక్కులు కానీ మరి ఆ హక్కులను ఎట్లా కాపాడుకోవాలి, మన యొక్క ఔన్నత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని ఎట్లా పెంపొందించుకోవాలని ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. భారతదేశంకి వచ్చినటువంటి గొప్ప బిడ్డను అందించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనం ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ బాబాసాహెబ్ గారి యొక్క అడుగుజాల్లో మనం అందరం కూడా ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. అంబేద్కర్ గారి ఆశయాల్ని మనం సమాజంలో తీసుకొని వెళ్ళడం అవసరం. ఇప్పుడు ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు నడుస్తూ ఉంది. ఒకటే మనము ఆయన ఆశయాల్ని నెరవేర్చాలంటే మనకు చదువు అనేది ముఖ్యం. ఇప్పుడు ఆయన చెప్తాడు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఏది ఉన్నా ఏ జాబ్ కావాలంటే ఆయన రాజ్యాంగం తీర్చిండు అంటే ఆయన భారతదేశంలో కాకుండా ఇంగ్లాండ్లో ఎక్కడో పోయి ఆయన బ్యారిస్టర్గా చదివి వచ్చి ఆయన మనకు ఒక ఆదర్శాన్ని, ఆయన మార్గాన్ని చూపెట్టడం రాజ్యాంగంలో ఈరోజు వచ్చినందుకే మనమందరం ఈరోజు ఈ సమాజంలో చదువు అనేది చాలా ముఖ్యం. దాంట్లో చదువు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏవి కూడా ఉండవు, అందరం సమానమే అనేది ఆయన చెప్పడం. మరి ఇంకా కూడా ఆయన ఆశయాల్ని తప్పకుండా మనం అందరం కలిసి అన్నదమ్ముల్లా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా కొడంగల్ అంబేద్కర్ చౌరాస్తాలో నిర్వహించినందుకు ప్రత్యేకంగా ఇక్కడ పాల్పంచుకున్నందుకు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్.